ప్రతిఘటన అనేది ఒక చిన్న విషయం చెప్తాను చూడండి సార్. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా సవాలు విసురుతున్నా. ఆక్రమణ చేసింది నిజము. నువ్వు గనుక బుగ్గ మఠం భూములు కానీ అతిరాంజీ మఠం భూములు కానీ స్వాహా చేయకుండా ఉంటే సర్వేకి సహకరించు, నీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకో. నువ్వు అడ్డుకుంటున్నావు అంటే ఏంటి, భయపడినట్టే కదా, నువ్వు ఆ భూ కబ్జాకు పాల్పడినట్టే కదా. నేను ఒకటి చెప్తున్నాను సార్, జడ్జి రామకృష్ణ గారి మాటలతో నేనైతే ఏకీభవించను. ఒకటైతే వాస్తవం, పెద్దిరెడ్డి ఆక్రమించింది అయితే నిజం. కేవలం బుగ్గ మఠం భూములే కాకుండా అతిరాంజీ మఠం భూముల్లో కరుణాకర్ రెడ్డి అయితే ఏమి, ఆయన మన హిందూ మత పరిరక్షకుడు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఏమి, రోజా గారు అయితే ఏమి, కడప జిల్లాలో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు అతిరాంజీ మఠం భూములు ఆక్రమించి ఇల్లు కట్టున్నారు. నేను సర్వే నెంబర్తో చెప్తా చూడండి. సర్వే నంబర్ 364, 368 అవిలాలలో 26 ఎకరాలు స్వాహా. తిరుపతి అకౌంట్స్ లో సర్వే నంబర్ 242/B లో 9 ఎకరాల స్వాహా. సర్వే నంబర్ 145లో అవిలాల నియర్ ఎంకే నాయుడు కాలనీ తిరుపతిలో 6 ఎకరాల 56 సెంట్లు స్వాహా. అవిలాల గ్రామ పంచాయతీలు నియర్ ఎంకే నాయుడు కాలనీలో 36 ఎకరాల స్వాహా. సర్వే నంబర్ 147/1 లో, సర్వే నంబర్ 69, 70, 72, 80, 100లో తుమ్మలగుంట విలేజ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క సొంత గ్రామంలో 154 ఎకరాలు స్వాహా చేశారు. ఇది నిజం, ఇది పక్క. అదే విధంగా సర్వే నంబర్ 54 తిరుచానూరు రోడ్ తిరుపతి అకౌంట్స్ లో 11 ఎకరాలు స్వాహా చేసినారు. నవీన్ గారు ఏంటండి ఈ పాఠాలు ఏంటి పాఠాలని? మీరు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్రజలకు ఇంత ఒక్క నిమిషం సార్, కాదు రామకృష్ణ గారు, ఒక్క నిమిషం, ఏమేం జరిగిందో వివరిస్తున్నారు సార్, వివరించనివ్వండి సార్, విందాం. జడ్జి గారికి పేషెన్స్ ఉండాలి ఫర్ హియరింగ్. మీరు జడ్జిగా ఉన్నారు, హీరింగ్ చేసేటప్పుడు ఓపిక ఎదుటివాడు చెప్పేది మనము బుగ్గ పట్టణం గురించి బుగ్గ మఠం గురించి డిస్కషన్ పెట్టారు రామకృష్ణ గారు. కాదు రామకృష్ణ గారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 261/2 సర్వే నెంబర్ గురించి చెప్పండి, 14 ఎకరాల గురించి చెప్పండి, ఆయన ఆక్యుపై చేసుకున్న 3 ఎకరాల 88 సెంట్ల గురించి చెప్పండి, ప్రజలకు ఒక క్లారిటీ ఇద్దాం. సార్ ఎట్లా సార్, నాకు అర్థం కాదు. జడ్జి గారికి పేషెన్స్ లేకపోతే సరే వింటారు చెప్పండి. కాదు రామకృష్ణ గారు, జరిగినవి అన్ని చెప్తున్నారు కదా, సరే విందాం. రామకృష్ణ గారు, అధికార పక్షం వాళ్ళు దొంగలు దోచుకెళ్తున్నారని చెప్తుంటే ఎంతగా అసలు కాదు సరే, కాదు పరిష్కారం చెప్తారు కదా, విందాం. ఒక్క నిమిషం పరిష్కారం చెప్పండి చాలు, ఒక్క నిమిషం విందాం సార్. రామకృష్ణ గారు, అట్టగా సార్ ఈ రోజే డిబేట్ అయిపోయేటట్టు మనం ఈ రోజే రాజకీయం అరే అట్లా కాదండి, ఒక్క నిమిషం సార్ విందాం. ప్లీజ్, జడ్జి గారికి పేషెన్స్ ప్రసాద్ గారు ఆ ఓటు లే మ్యాన్ ఏదైనా మాట్లాడేస్తే దానికి మీనింగ్ అర్థం ఉంది. జడ్జి గారికి పేషెన్స్ లేకపోతే ఎట్లా? పర్లేదు. నేను అంటుంటది ఏంటంటే, మీరు చదువుతుంటే అంత ఆక్రమించారు ఇంత ఆక్రమించేశారని చెప్తుంటే ప్రభుత్వం మన చేతుల్లో ఉంది కదా, మనం ఏం చేయాలని ఏం చేయాలనే దానికి కూడా చెప్తారు. ఒక్క నిమిషం చెప్తానండి, వినండి. చెప్పండి. వింటా నేను ఇంకా మనోహర్ గారు వాయిస్ కూడా తీసుకోవాలి, అందుకనే మీరు తొందరగా ఫినిష్ చేయండి ప్రసాద్ గారు. తొందరగా ఫినిష్ చేసేది కదా. ఈ 5 ఏళ్ల పీరియడ్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని మఠం భూముల్ని స్వాహా చేశారు. సిఐలు కానుండి, డిఎస్పీలు కానుండి, ఎస్ఐలు కానుండి అందరూ దోచుకున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కటి 1 by 1